వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో చినకాశి రేవులో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నేడు బుధవారం షష్ఠి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల వెంకట సుబ్రహ్మణ్యం, ఘంటసాల శబరినాథ్, ఏడిద శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. శ్రీ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిడదవోలు పురపాలక సంఘం వారు ఏర్పాట్లు చేశారు. నిడదవోలు సిఐ తిలక్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేకూరి సత్య రాజశేఖర్ గారు నిడదవోలు వస్తారండి. స్వామివారికి 52 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు 52 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థించుకుంటున్నాం. భక్తులు దయచేసి క్యూ పద్ధతిని పాటించాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మన నిడదవోలు పట్టణంలోని చినకాశి రేవులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు
అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, అదేవిధంగా అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులతో చక్కగా విశేషంగా జరుగుతుంది. ఈ రోజున షష్ఠి మహోత్సవం తెల్లవారుజామున 2 గంటల నుంచి మొదలైంది. ఎంతో మంది భక్తులు తెల్లవారుజామున ఇక్కడికి రావటం, నదీ స్నానాన్ని ఆచరించడం, చక్కగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకుని వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ ఏడాది భక్తులందరూ కూడా చాలా విశేషంగా ఎక్కడి నుంచో దూరాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి షష్ఠి కార్యక్రమానికి ఇచ్చేసి చక్కగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ వారు కూడా చక్కగా చేశారు. మన నిడదవోలు మున్సిపాలిటీ వారు కూడా ముందుగానే ఇక్కడికి 2 రోజుల ముందు నుంచే ఇక్కడ అంతా శుభ్రపరిచి ఆలయ సమీపంలో ఉన్న చెనకాశి రేవులో ఈ రేవునంతా కూడా శుభ్రం చేయటం, భక్తులు వచ్చి స్నానాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఆడవారు బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ తగిన ఏర్పాట్లు మన మున్సిపాలిటీ వారు చేయడం జరిగిందండి. అలాగే ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ గస్తీ తిరుగుతూ ఎటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా గస్తీ తిరుగుతూ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి ఎటువంటి క్యూ పద్ధతిని చక్కగా పాటిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చక్కగా జరిగేలాగా పోలీసులు కూడా చక్కగా సహకరిస్తూ వస్తున్నారు. చెనకాశిరేవులో ఏం చేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అన్న సమారాధన సేవా సమితి వారు కూడా ఇక్కడ ప్రసాద వితరణ అది చేయడం జరుగుతుంది. అలాగే భక్తులకి వాటర్ సప్లై అది కూడా ఈ సమితి తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన నిడదవోలు పట్టణంలో చెనకాశిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద షష్ఠి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 2 గంటల నుంచే కూడా స్వామివారికి అభిషేకాలు, విశేషమైన పూజా కార్యక్రమం కూడా అర్చకులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరించడం అనేది, అలాగే మరి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారు, అలాగే నిడదవోలు మున్సిపాలిటీ వారు కూడా ఎంతో 2 రోజుల నుంచి కూడా వారు మరి వారి సహాయ సహకారం మాకు అందించారు. కాబట్టి మరి పక్కనే అయ్యప్ప స్వామి వారి యొక్క సన్నిధిలో కూడా ఆ స్వామివారిని కూడా దర్శించుకుని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు 10 మెట్ల పక్కనే ఉన్నటువంటి స్వామివారి ప్రసాదాన్ని వితరణ కూడా భక్తులందరికీ అందజేస్తున్నారు. అది మాకు బాగా సంతోషదాయంగా ఉంది.